నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు. ఇక సరస్వతీదేవి కొలువైన ఈ ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతమని పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం నా అదృష్టమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందని, సీఎం అయిన తర్వాత మొట్టమొదటి జిల్లాల పర్యటన సైతం ఇక్కడి నుండే ప్రారంభిస్తారన్నారు. ఇక హైదరాబాద్ లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇక నియోజకవర్గాల్లో ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలను తీర్చేందుకు ముందుండాలని సూచించారు. మొదటి అంచెలో ఉంది. కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం అందక, స్కూళ్లు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో శనున్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ రెండు పంటలకు నీళ్లు రాక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. జిల్లాతో స్టార్ట్ చేసింది. అదేవిధంగా వారు మొదట రాష్ట్రానికి అధ్యక్షుడైన తర్వాత మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లాతో మొదలు పెట్టిండు. ఇందది నిర్మల్కి వచ్చిండు. ఆ ఇంద్రవల్లి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకున్నారు. మొన్న మొదట మరి ఆదిలాబాద్ జిల్లాతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిండు. రేపు రాబోయేటువంటి మొదటి పర్యటన, వారు సీఎం అయిన తర్వాత అయ్యే మొదటి పర్యటన కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జరుగుతుందంటే వారికి పేదలు ఎక్కడుంటారో తను అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు. కార్యకర్తల మీటింగ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ దఫలో 5 జిల్లాల కలెక్టర్లతోటి, అధికార యంత్రాంగంతో మరి రివ్యూ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు, ప్రణాళికలకు కూడా మరి వారిని సిద్ధం చేయమని చెప్పడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నానని చెప్పి ఈ స్కీమును అమలు చేయకుండా చేయాలని మరి ఆటో డ్రైవర్లతో ఏదేదో చేయించాల్సుకుంటున్నారు. అది కాదు. ఇవాళ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఆటోలలో ఎక్కుతారా నేను అడుగుతా ఉన్నా. మా ఆటో సోదరులు కూడా ఆలోచించాలి. మీ ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు, మీ ఇళ్ళలో కూడా బిడ్డలు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మరి 1000-1100 ఛార్జీలు తగ్గించి ఇవాళ మరి బస్సు ఫ్రీగా పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ టీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మన నాయకులు దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం 2500 ప్రతి నెల ఇంటి యజమానురానికి ఇవ్వడము, అదే విధంగా 500కే గ్యాస్ సిలిండర్. ఈ 3 కూడా ఫస్ట్ ఒకటి అమలైంది. రెండోది మూడోది కూడా చకచక అమలుకు విధి విధానాలు రూపొందిస్తా ఉన్నారు. దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హుల యొక్క వివరాలు కూడా నమోదు చేస్తా ఉన్నారు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నాయకుల ఆటలు చెల్లుతలేవు కాబట్టి ఈ